రైలు పట్టాల పక్కన మీరెప్పుడైనా నడిచారా? నడిచాం. అయితే ఏంటంటారా? ఏం లేదండి, రైలు పట్టాల పక్కన కంకర రాళ్లపై నడుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. యమవేగంగా దూసుకు వచ్చే రైళ్లు చప్పుడుకు ఆ సమయంలో హడలిపోతాం. అయినా ట్రాక్స్ పై ఉండే రాళ్ల మీద నడవడం అంత ఆషామాషి కాదు. అయితే నిజానికి అసలు ట్రైన్ ట్రాక్స్ మధ్యలో పక్కన చుట్టూ ఆ మాటకొస్తే ట్రాక్స్ మొత్తం కంకర రాళ్లతో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా? అసలు కంకర రాళ్లను ట్రాక్స్ కింద ఎందుకు వేస్తారు, వాటిని క్రమబద్ధంగా ఎందుకు అమరుస్తారో తెలుసా? అదే తెలుసుకుందాం రండి. రైల్ ట్రాక్ కింద చుట్టూ ఉండే కంకర రాళ్లను బలాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. ఈ క్రమంలో కాంక్రీట్ అయినా చెక్క దిమ్మలైనా వాటిని చిత్రంలో చూపిన విధంగా సిపోర్స్లో ఒకదానికి ఒకటి ఫిట్ చేస్తారు. దాంతోపాటు పట్టాలకు దిమ్మలను కూడా అమరుస్తారు. అయితే ఇలా అమర్చాక ఆ దిమ్మలు పట్టాలు సరైన పొజిషన్లో ఉండేందుకు గాను చుట్టూ కింద కంకర రాళ్లను పోసి వాటిని సమం చేస్తారు. దీంతో పట్టాలు దిమ్మలు సిప్పర్స్లు ఒకే స్థానంలో ఫిక్స్ అయి ఉంటాయి. అవి ఇటు అటు కదలవు. మరి పట్టాల పక్కన కూడా కంకర రాళ్లను పోస్తారు కదా, అంటే అందుకు కారణం ఉంది. సాధారణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంకర రాళ్ల మీద ఏర్పాటు చేయబడి ఉంటుంది. దానికి తోడు ట్రాక్స్ పక్కన ఎత్తుగా కంకరను పోస్తారు. అలా పోయడం వల్ల వర్షం పడినా నీరు సులభంగా భూమిలోకి వెళ్ళిపోతుంది. ట్రాక్స్ పై నీరు నిలవదు. దాంతో రైళ్లు సులభంగా వెళ్ళవచ్చు. వరదకు ట్రాక్స్ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా అలా కంకర రాళ్లను ఏర్పాటు చేస్తారు. అలా చేయడం వల్ల మొక్కలు కూడా పెరగవు, కింద చెత్త పేరుకుపోదు, ట్రాక్స్ క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe Eagle Andhra.